ఇబ్రహీంపట్నం 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరిని మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి కొడుకు ప్రశాంత్ రెడ్డి కిడ్నాప్ చేశాడని ఆరోపించారు భార్య కోడలు. 5 రోజులుగా తమతో ఫోన్లో కూడా మాట్లాడనివ్వడం లేదన్నారు. ఆకుల యాదగిరిని బెదిరించి బీఆర్ఎస్ కు ఓటు వేసేలాగా చేశారన్నారు కోడలు. ఆకుల యాదగిరి కిడ్నాప్ పై కోర్టుకెళ్లామని, ఫలితాలపై కోర్టు స్టే ఇచ్చిందన్నారు భార్య కోడలు. వాటిలో స్టంట్ ఉంది, టైంకి ఫుడ్ అవన్నీ ఉండాలి. ఆ రోజు నుండి 6 డేస్ ఇప్పటికి టిల్ నా ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా ఆయన చూపించింది లేదు, ఒక ఫోన్ కాల్ మాట్లాడింది లేదు. ఆల్రెడీ మేము ఫైల్ చేసినాము, ఆయన పేరు ఆయన కనిపించట్లేదు అని ఫైల్ చేసినాము. నిన్న మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి ఏం చెప్పినారంటే, లేదు మాకు తెలియదు, ఆయన ఎటు వెళ్ళిపోయిండో మాకు తెలియదు అని చెప్పినారు. మళ్ళీ ఈరోజు మార్నింగ్ ఆయన దిగిండు వాళ్ళతో పాటు. మాకు కనిపించనియట్లేదు, మాతో మాట్లాడనియట్లేదు, ఒక ఫోన్ కాల్ కూడా మాట్లాడనియట్లేదు. మాతో ఏం లేదన్న, మా మామయ్యని మాకు చూపించాలి, ఒక్కసారి మా కళ్ళతో చూపించి ఒక్క మాట మాట్లాడిపోయాలి. మాకు 6-7 రోజుల నుంచి కనిపించకుండా చేసిన తర్వాత డైరెక్ట్ ఆయన తీసుకుపోయి ఎలక్షన్ ఓటింగ్ చేస్తామంటే అది ఎట్లా అన్నది. పోలీసులు ఏమన్నట్లన్నా మేము మీకు సరెండర్ చేస్తాము, మీ మామయ్య గారిని మీకు ఇస్తాము, అప్పచెప్తాము అన్నారు. ఇప్పటి వరకు కూడా అప్పచెప్పలేదు. డిమాండ్ ఏం లేదన్న, మొత్తం ఇప్పుడు అయిన ఓటింగ్ మార్నింగ్ నుంచి ఏమైందో అది వాయిదా వేయాలి. స్టే ఆర్డర్ ఆల్రెడీ మేము తీసుకున్నాం, వచ్చింది కూడా.